నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వెంగళరావు నగర్ డివిజన్లో టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి దీదీప్య ప్రచారం. పాల్గొన్న జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్. వికారాబాద్ జిల్లా పరిగిలో ప్రతిజ్ఞ దివస్. హాజరైన స్వేరోస్ వ్యవస్థాపకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నవంబర్ 26న జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మెకు మద్దతివ్వండి. ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని సిపిఎం పిలుపు. సుపరిపాలన కావాలంటే నగర ప్రజలు విఘ్నతతో ఓటు వేయాలి. కేపీహెచ్బి డివిజన్ బీజేపీ అభ్యర్థి ప్రీతం రెడ్డి విన్నపం. నారాయణపేట జిల్లా బాపూనగర్లో అభయ ఆంజనేయ స్వామి విగ్రహావిష్కరణ. ప్రముఖ జ్యోతిష్య సిద్ధాంతి శివకుమార్చారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. ఇక డీటెయిల్స్ చూస్తే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్లోని జవహర్ నగర్లో గల దుర్గామాత గుడిలో టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి దీదీప్య పూజలు చేసి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పత్రం ప్రజలకు అందించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే డివిజన్ ఇన్ఛార్జ్ భాస్కర్ రావు, వేణుగోపాల్, బోధా రామచందర్ ఇతర నాయకులు పాల్గొన్నారు.
జియాగూడ డివిజన్లో బీజేపీ అభ్యర్థి దర్శన్ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ తనకు ఓటు వేయవలసిందిగా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల స్పందన చూస్తుంటే తాను గెలుస్తాననిపిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ వార్డ్ 62 జియాగూడ డివిజన్ నుంచి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చి నాకు ఈరోజు అవకాశం ఇచ్చింది. ప్రజలందరికీ జియాగూడలో ఉన్నటువంటి ప్రజలందరి సమస్యలు నేను తీరుస్తాను. ప్రజలందరూ నాకు ఓటు వేయించి నన్ను కార్పొరేషన్కు పంపించాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే మంచినీటి సమస్య కానివ్వండి, రోడ్ వ్యవస్థ కానివ్వండి, స్ట్రీట్ లైట్ వ్యవస్థ కానివ్వండి, డంపింగ్ యార్డ్ వ్యవస్థ కానివ్వండి, అన్నీ మేము చూసుకొని మా యొక్క సాయశక్తుల ప్రయత్నించి ప్రజలకు సేవ చేస్తానని మీ అందరికీ మనవి చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీకి ఓటేసి నరేంద్ర మోదీ గారి కీర్తి పతాకాలను మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ భారత్ మాతాకి భారత్ మాతాకి. భారతీయ జనతా పార్టీ బల్దియా ఎన్నికల్లో భాగంగా రామచంద్రపురం 112వ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పుష్ప నగేష్ ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ పరమేష్ యాదవ్ తనకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై మళ్లీ ఓటు వేసి గెలిపించాలనుకుంటున్నారని తెలిపారు. అక్క చెల్లెలను కలుస్తున్నాం, అమ్మ నాన్నలను కలుస్తున్నాం. ప్రతి ఇంట్లో కూడా మంచి స్పందన ఉంది. గత 6 సంవత్సరాలుగా మాకు కరెంటు ప్రాబ్లం లేదు, మాకు మంచినీటి ప్రాబ్లం లేదు, రోడ్ల వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది. ముంపుకు గురైనటువంటి ఇండ్లకు కూడా ఎక్కువ పర్సెంట్ 80% వరకు డబ్బులు కూడా మాకు వచ్చినాయి. రాని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. మా మున్సిపల్ మినిస్టర్ కానీ, మా ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు కానీ రాని వాళ్ళందరూ కూడా డబ్బులు ఇవ్వడానికి పూర్తి భరోసా ఇస్తున్నాం. బీజేపీ బండి సంజయ్ గారు అడ్డుపడడం వల్ల, ఎలక్షన్ కమిషన్ లెటర్ ఇవ్వడం వల్ల పేదవాళ్ళ నోట్లో మట్టి కొట్టినటువంటి బీజేపీ పార్టీ, పేదవాళ్ళ చేతికి వచ్చే డబ్బుల్ని రాకుండా చేసింది బీజేపీ. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత హైదరాబాద్లో బీహారీలు ఇక్కడే ఉన్నారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మధ్యప్రదేశ్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, రాజస్థాన్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఈ రాష్ట్రాలలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. మరి బీజేపీ ప్రాంత రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు. అంటే ఆ రాష్ట్రాల కంటే ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పడానికి ఇదే నిదర్శనం. తెలంగాణ రాష్ట్రంలో ఇలా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 24 అవర్స్ పవర్ ఇచ్చి, ఇంటింటికి నీళ్ళు ఇచ్చి, అందరి మతాలను, అన్ని మతాలను గౌరవిస్తున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ముఖ్యమంత్రి గారి మంచి మేధావి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత పేదరిక నిర్మూలన జరగాలి, నిరుద్యోగ నిర్మూలన జరగాలి, ఆర్థికంగా బలపడాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం దేశానికి ఆదర్శం కావాలి అని మాట్లాడి ఆ దిశలో పనిచేస్తున్నటువంటి ఈరోజు మన రామచంద్రపురం 1 డివిజన్లో మన డివిజన్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు పొద్దున్నే 6 గంటలకే ప్రచారం స్టార్ట్ చేసిండు. అన్న ఆధ్వర్యంలో ప్రచారం ఎంత బాగా సాగుతుందంటే ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడప దొక్కినా కానీ ప్రతి ఒక్కరు అన్న మీరు వెళ్ళండి అన్న, మేము కారు గుర్తుకు ఓటేస్తామని ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు, ఈడ ఉన్న కార్యకర్తలు వాళ్లకు అన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందే విధంగా పనిచేసారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఏ సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు కంటిన్యూగా చేరుతున్నాయి. కార్యకర్తల సహకారం చాలా ఉంది. ఈరోజు కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు అసలు ఎంత ఉత్సాహంగా తిరుగుతున్నారంటే అన్న మేము ఉన్నాము, మా డివిజన్లో ఖాళీ 27,940 ఓట్ల తక్కువ జిహెచ్ఎంసీలోనే అతి తక్కువ ఓట్లున్న డివిజన్గా మనల్ని అనుకుంటారు. కానీ అన్నిటికంటే పెద్ద మెజార్టీ ఇస్తామని కార్యకర్తలు కంకణబద్దులుగా పనిచేస్తున్నారు.
రామ్ గోపాల్పేట్ 148వ డివిజన్ స్థానానికి టీడీపీ నుంచి పోటీ చేస్తున్న మాణిక్యం బండారి రేఖ ప్రచారంలో దూసుకుపోతున్నారు. తన గెలుపు ఖాయమని, భారీ మెజారిటీతో గెలుపు తథ్యమని తెలిపారు. నేను 83 నుంచి ఎన్టీఆర్ అభిమానిగా నేను పనిచేయడం జరుగుతుంది. అంచెలంచెలుగా నేను 92 నుంచి ఆర్గనైజర్ సెక్రటరీగా మరియు 94లో వైస్ ప్రెసిడెంట్గా 96లో జనరల్ సెక్రటరీగా పనిచేయడం అయింది. అంచెలంచెలుగా నాకు నా పనితీరు చూసుకుంటా అనేకమైన పదవులు ఇవ్వడం జరిగింది. నాకు 2 సార్లు కౌన్సిలర్ టికెట్ ఇస్తామని 2 సార్లు, ఒకసారేమో అలయన్స్లో పోవడం జరిగింది. అంతకుముందేమో ఒక పెద్ద నాయకుని వల్ల పోవడం జరిగింది. నేను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, నా ఎంబడి యువజనులు కంకలు బద్దులై వస్తుంటే చూసి ఓర్వలేక నా అనుచరులని అందరినీ వాళ్ళ సైడు లాగించుకోవడం జరిగింది. అయినా కానీ ఏది భయపడకుండా పార్టీని నమ్ముకొని ఉన్నాను. నేను పార్టీ నన్ను ఇప్పుడు గుర్తించింది. ప్రజలలో కూడా నేను పిలిస్తే పలికే వ్యక్తిని. నన్ను అందరూ ఆదరించి గెలిపిస్తారని నాకు ఆత్మవిశ్వాసం ఉంది. అదే ముందుగా వెళ్తున్నాను. ప్రతి సమస్యలకు అర్ధరాత్రి ఏ సమస్యనైనా కార్యకర్తలకు కానీ, ఓటర్స్కి కానీ నాకు కాల్ చేసిన వెంటనే వాళ్ళకు నేను స్పందిస్తా. నేను ఓల్డేజ్ పింఛన్ కానీ, వీడియో పింఛన్ కానీ, ఫిజికల్ ల్యాండ్స్కేప్ పింఛన్ కానీ, రేషన్ కార్డులు కానీ, రాజు గృహకల్ప కూడా ఇప్పించడం జరిగింది. ప్రతి ఒక్కరికి నేను చేసుకుంటూ వస్తూనే ఉన్నా. కానీ ఏదో విధంగా కుట్రలు చేసుకుంటూ నా ఎదుగుదలకు ఓర్వలేక ఇప్పుడైనా నన్ను ప్రజలు పార్టీ గుర్తించింది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. విజయం సాధించడం ఖాయమని నేను తెలియజేస్తున్నాను. రేఖ రామ్ గోపాల్పేట్ డివిజన్ 148 డివిజన్ నుంచి అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆశీస్సులతోటి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఎల్ రమణ గారు అయితేనేమి, అరవింద్ కుమార్. నాచారం 6వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి శాంతి సాయి జన్శేఖర్ ఇందిరానగర్లో పాదయాత్ర నిర్వహించారు. ప్రతి ఒక్క ఓటరును తనకు ఓటు వేసి గెలిపించవలసిందిగా అభ్యర్థిస్తున్నారు. ప్రతి ఆడపడుచు మేము కేసీఆర్ సార్కి ఇస్తాము, చాలా సహాయం చేస్తున్నానని చెప్తున్నారు. కొంతమందికి 10,000 రాకుండా పోయింది. వాళ్ళు కూడా ఏం మొహమాటం లేకుండా మేము కేసీఆర్ సార్కే ఇస్తాము, మనం తప్పకుండా గెలుస్తామని చెప్తున్నారు. ఇలా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. దాంట్లో డిసెంబర్ నుంచి నల్ల బిల్లు మాఫీ చేస్తామని చెప్పారు. ఇంకొకటి దళితులకు కానీ, మన నాయక సామాన్యులకు కానీ ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. ఇది చాలా సంతోషంగా ఉంది. చాలా నమ్మకం ఉంది. మేము భారీ మెజారిటీతో, బంపర్ మెజారిటీతో మేము గెలుస్తామని చాలా నమ్మకం ఉంది. మేము ఇంటింటికి మా ఆడపడుచులు బ్రహ్మరథం పడుతున్నారు. మేము తప్పకుండా గెలుస్తాం. మా నాచార డివిజన్కి మా కేసీఆర్ గారికి మేము కాంతో ఇస్తామని దృఢనిశ్చయంతో మేము చెప్తాము. చాలా ప్రచారంలో మేము నోటీస్ చేసింది ఏంటంటే ఇంటింటికి జనం నీరాజనం పడుతున్నారు. చేసిన శాంతి సైతం చేసిన ఏవైతే అభివృద్ధి పనులు ఉన్నాయో అవి అట్లాగే కొనసాగాలంటే మనం శాంతిని గెలిపించుకోవాలని నేను చెప్పకపోతే వాళ్ళు ఆల్రెడీ మాకు డిసైడ్ చేసి చెప్తున్నారు. లేదు వద్దునమ్మా, ఇది వచ్చి ఇంటింటికి వచ్చే అవసరం లేదు, మేము తప్పకుండా వేపిస్తామనేసి. ఇప్పుడైతే గెలుపు ఖాయం, కానీ మేము మెజారిటీ కోసం ఇవాళ మళ్ళీ
రామ్ గోపాల్పేట 148వ డివిజన్ బీజేపీ అభ్యర్థి చీరా సుచిత్ర, శ్రీకాంత్ సత్యనారాయణ డివిజన్లోని పలు ప్రాంతాలలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలు డివిజన్ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. తనను గెలిపిస్తే ప్రజాసేవ చేస్తానని తెలిపారు. ప్రజలు ఈసారి మార్పు కావాలని కోరుకుంటున్నారని, బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఖచ్చితంగా గెలుపు తథ్యమని తెలియజేశారు. వచ్చినప్పుడు సరిగ్గా అందలేదు వాళ్ళకి వాటర్ ప్రాబ్లమ్ చాలా ఉంది. ముందుకు వచ్చి మనం సహాయం చేస్తున్నాము. ఓటు వేసి గెలిపించండి. 148 మళ్ళీ చెప్పండి. వార్డ్ నెంబర్ 148. మీ పేరు? 8. మీ పేరు? సుచిత్ర శ్రీకాంత్. ఓకే అమ్మ, మీరు బీజేపీ ద్వారా గెలిస్తే గనక ప్రజలకి, ఈ డివిజన్ ప్రజలకు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాటర్ సమస్య తీరుస్తామండి. వాళ్ళకు ఏమేమి సమస్యలు ఉన్నాయో మాకు మొన్న అన్ని చూసినాం కదండి, తీరుస్తాం. వాళ్ళ సమస్యలన్నీ తీరుస్తాం. ఓకే, ఇప్పటి వరకు ఉన్నటువంటి కార్పొరేటర్ అంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉండే కదా, వాళ్ళు ఇంతవరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏం కూడా జరగలేదని చెప్పి మీరు భావిస్తున్నారా? అవునండి. అంటే ఏ రకంగా అమ్మా? ఏం ప్రజలకు అసలు ఏమి అందలేదు పథకాలు చెప్పండి. సరిగా ఏం చేయలేరండి. ఎందుకనేసి అని కరెక్టేనా అది? నిన్న మేము స్లమ్ ఏరియాకి వెళ్ళినామండి. స్లమ్ ఏరియాకి వెళ్తే అందరు అక్కడ మేము ఓటు ఎందుకు వేయాలని అడుగుతున్నాం. మ్యామ్ రిటర్న్ మీరు ఓటు వేసినప్పుడు అడుగుతారు వచ్చి, మళ్ళీ తర్వాత పట్టించుకోవాలని అడుగుతున్నారండి. ఒక మరి మీరేం చేద్దాం అనుకుంటున్నారు గెలిస్తే? మేము వాళ్ళు ఎప్పుడు ఏ సాయం కోరినా మేము చేయడానికి రెడీ ఉన్నాం. వాయిస్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు 113వ డివిజన్లో కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి ముత్యాల జయమ్మ గడప గడపకు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం లేదని, టీఆర్ఎస్పై ప్రజలు కోపంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్ సందర్భంగా ఈరోజు మరి 1 డివిజన్లో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి జయమ్మ గారిని నిలబెట్టడం జరిగింది. 113 డివిజన్లో మరి జయమ్మ గారిని నిలబెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రచారం చేస్తూ ఉన్నాం. అపూర్వమైన స్పందన కనబడతా ఉంది. మరి ప్రజలందరూ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిద్దామని చెప్తా ఉన్నారు. ఈ దొంగ పాలన, ఈ టీఆర్ఎస్ పాలన పోవాలంటా ఉన్నారు. ఈరోజు వరదలు వచ్చినా కనీసం పట్టించుకోకుండా మరి స్కీములు అనే పేరు మీద తీసుకొచ్చి మరి దళారులాగా ఈ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మొత్తం కూడా కమిషన్ పేరు మీద వాళ్ళు 10,000 రూపాయలు ఇచ్చేది ఉంటే 10,000 రూపాయలు ఇస్తూ వెనకకెళ్ళి 5,000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. మరి వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళకి ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు వాళ్ళకే ఇస్తూ ఉన్నారు తప్ప మరి నిజమైనటువంటి అర్హులైనటువంటి వాళ్ళకి, నీళ్ళు వచ్చిన వాళ్ళకి, ఇళ్లలో నీళ్ళు వచ్చి ఉన్నటువంటి సామాన్లు ఖరాబ్ అయిన వాళ్ళకో, మరి ఇంట్లో నీళ్ళు వచ్చి అనేక రకాల ఇబ్బంది అయిన వాళ్ళకో ఏ ఒక్కరికి కూడా చెందలేదని చెప్పి వాళ్ళందరూ కూడా ఇది ప్రచారం చేస్తూ చెప్తా ఉన్నారు. మరి ఖచ్చితంగా ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మరి పటాన్చెరు 113 డివిజన్లో తెలంగాణ రాష్ట్ర సమితి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపిస్తాయని మైలార్ దేవుపల్లి డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్దాస్ గౌడ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మైలార్ దేవుపల్లి డివిజన్లోని పాత గ్రామం బృందావన్ కాలనీలో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్దాస్ గౌడ్ విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కారు గుర్తుకే ఓటు వేస్తామని ప్రజలు హామీ ఇస్తున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరూ కూడా నమ్మకంతో మేము కారు గుర్తుకే ఓటేస్తామంటున్నారు. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు చూస్తున్నాం. మేము మైలాదేవి డివిజన్లో ప్రతి బస్తీల్లో మా నాయకులందరూ కూడా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను వస్తున్నట్టు నువ్వు రాకు, ఇక్కడ రాకుండా మేము ఓటేస్తాం మీకు అని చెప్పి అంటున్నారు. తప్పకుండా మైలాదేవి డివిజన్ ఈసారి మీరు చూస్తారు. ఎందుకంటే గతంలో కార్పొరేటర్ గెలిచి మన బస్తులకు అన్ని అన్యాయం చేసిండు. ఎక్కడ వేసిన గొంగ అక్కడనే ఉన్నది. ఒక ఎమ్మెల్యే గారితో ఆయన పోటీపడి అన్ని బస్తులని వెంకబడిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఆయన బీజేపీలో పోయి ఏం చేస్తారనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది, మన ముఖ్యమంత్రి ఉన్నారు,
మనకు యువ నాయకుడు కేటీఆర్ ఉన్నారు, మళ్ళీ అదేవిధంగా మనకు రంజిత్ రెడ్డి ఎంపీ గారు ఉన్నారు, అన్న ఎమ్మెల్యే గారు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నాక ఆయన గెలిచి ఏం చేస్తారైనా, ఎందుకంటే ప్రభుత్వం మన ఉన్నది, మనందరూ కూడా ఈ యొక్క జనాలందరూ కూడా సూచన మైనా చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారని చెప్పని మేము నీకే పట్టం కడతామంటున్నారు, కారుకే పట్టం కడతామంటున్నాం. చూస్తాం మీరు 1వ తారీఖు నాడు అంతా మెజార్టీతో వేసి. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి స్వేరోస్ వ్యవస్థాపకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా నుంచి స్వేరోస్ నాయకులతో ర్యాలీగా బయలుదేరి శారదా గార్డెన్ చేరుకుని ప్రతిజ్ఞ దివస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వేరోస్ ఇంటర్నేషనల్ నిరుపేద విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడానికి నిరంతరంగా కృషి చేస్తోంది తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్వేరోస్ నాయకులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు, జిల్లా స్వేరోస్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది అనుభవాలు వీళ్ళందరినీ అనవసరంగా ఏమైపోతారో మలవత్పూర్ణ ఏమైంది మలవత్పూర్ణ ఎవరెస్ట్ ఎక్కింది, దర్శనాలు చూస్తున్న ఏమైంది, ఆకాశం నుంచి దుక్కింది ఏమైంది, సురక్షితంగా భూమికి వచ్చింది. కనుక మనకి ఏమైంది, ఒక చిన్న పైప్ తీసుకొని సముద్రంలో దుక్కిండు. ఏమైండు, సముద్ర గర్భంలో మన పాతాళం అంట కదా, సముద్ర గర్భంలో ఒక స్వేరో పతాకాన్ని ఎగరేసి వచ్చింది. మిత్రులారా, ఎందుకు ఈ బిడ్డలు ఈరోజు అంత సాహసోపేతమైన పని చేయడమే కాకుండా మీ అందరి ముందర ఒక్క నిమిషంలోనే ఒక డాన్స్ చేసింది, జుంబా డాన్స్. ఎందుకు చేస్తున్నారు మిత్రులారా? ఇదే భవిష్యత్తు. నవంబర్ 26న జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మెకు, గ్రామీణ బంద్కు, 27న జరిగే నిరసన కార్యక్రమాలకు సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ, కాంగ్రెస్, టీడీపీలు సంఘీభావం తెలిపాయి. సమ్మె బంద్లో అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని సిపిఎం నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి బంజరా భూమన్న, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తాహెర్ బిన్ హమ్దాన్, టీడీపీ జిల్లా నాయకులు రేంచర్ల సురేష్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎం గోవర్ధన్, కె నరసింహులు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు అట్లాగే గ్రామీణ బంద్కు 27న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాకి కార్మిక సంఘాలు, వ్యవసాయ రైతు ప్రజా సంఘాలు పిలుపునివ్వటం జరిగింది. దీనికి వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ, అట్లాగే రాజకీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, టీడీపీ, ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ పోరాటానికి, సమ్మెకు, గ్రామీణ బంద్కు సంపూర్ణ మద్దతు. రైతాంగానికి, కార్మికులకు వచ్చే 26వ తేదీ, 27వ తేదీ ఇచ్చినటువంటి గ్రామీణ బంద్ పిలుపు కానివ్వండి, చలో ఢిల్లీ కార్యక్రమానికి కానివ్వండి, మేము పూర్తి మద్దతు తెలియజేస్తూ 1-2 విషయాలు మీ ద్వారా ప్రజలు గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 6.5 సంవత్సరాలు గడుస్తున్నటువంటి సందర్భం లోపల దేశ స్వాతంత్రంలో ఎప్పుడు కూడా కని విని ఎరగని విధంగా పార్లమెంట్లో ఏదైతే ఇప్పుడే సోదరుడు చెప్పినట్టుగా వ్యవసాయ బిల్లులు పెట్టి అవి తీర్మానించుకొని ప్రజల మీద, రైతాంగం మీద రుద్దడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. దానికన్నా ముందు ఈ 5-6 సంవత్సరాల్లో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల సౌకర్యం కొరకు ఉన్నటువంటి రైల్వే వ్యవస్థ, రైతు సంఘాలు మరి చట్టాలను రద్దు చేయాలనే ఏకైక లక్ష్యంతో ఆ రోజు నుండి నేటి వరకు అనేక రకాల ఆందోళనలు చేపడుతున్న పరిస్థితి. పంజాబ్, హర్యానా రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వాలనే స్తంభింపజేసిన పరిస్థితి. అలాంటి టైంలో కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వము మరి
హైదరాబాద్ నగరంలో మత ప్రమేయం లేని అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కేపీహెచ్బీ కాలనీ డివిజన్ బీజేపీ అభ్యర్థి ప్రీతం రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల ప్రకటించిన వరద సాయంలో సగం టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు దండుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. అవినీతి లేని సుపరిపాలన కావాలంటే నగర ప్రజలు విజ్ఞతతో ఓటు వేసి బీజేపీని గెలిపించాలన్నారు. కేసీఆర్, కేటీఆర్ చెప్పేదెక్కువ చేసేది తక్కువ అని ప్రీతం రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి వారిని ఇంటికి సాగనంపాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉందన్నారు. నారాయణపేట జిల్లా బాపు నగర్లో అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముందుగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని స్థానిక అయ్యప్ప స్వామి ఆలయం నుంచి పురవీధుల్లో ఊరేగించి ఆలయానికి చేర్చారు. అనంతరం ప్రముఖ జ్యోతిష్య సిద్ధాంతి శివకుమార్చారి ఆధ్వర్యంలో శ్రీ అభయాంజనేయ స్వామికి వేద మంత్రాలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపునగర్ కాలనీకి సంబంధించిన పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామం మొత్తము ప్రజలందరికీ కూడా సర్వ సుఖాలు, సర్వ సంతోషాలు, సర్వ సౌఖ్యాలు కలగాలనే ఉద్దేశంతో బాపునగర్ యువజన మండలి అందరి సహకారంతో స్వామివారిని ప్రతిష్టాన ఈ 3 రోజులు చేస్తున్నాం. కాబట్టి గ్రామంలోని, జిల్లాలోని ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మా యువజన సంఘం తరఫున కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నా పేరు ప్రభాకర్ వర్ధన్, గణేష్ సొసైటీ అధ్యక్షులు. ఈరోజు నారాయణపేట నగరంలో బాపునగర్ యందు ఈ ఆంజనేయుని ప్రతిష్ఠించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇక్కడ నారాయణపేట నగరంలో ఈ ఆంజనేయుని యొక్క మూర్తి సుందరంగా 16 స్తంభాలతో రాతి కట్టడాలతో చేయడం చాలా శుభదాయకము. ఇక్కడ ఉండేటటువంటి బాపునగర్ యందు ఉండేటటువంటి ప్రజలందరూ కూడా కలిసి ఈ యొక్క మందిరాన్ని నిర్మించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై 24, 25, 26, 27 వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి, పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయ్యప్ప స్వామి గుడి కాడ నుంచి, ఎర్రగుట్ట అయ్యప్ప స్వామి గుడి కాడ నుంచి, బాపునగర్ కాలం నుంచి వీరాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కొరకు మన హిందువులందరూ ఐక్యమత్యంతో ఆడ, చిన్న, పిల్ల, పెద్దలు అందరూ కలిసి ఈ ట్రాక్టర్ మీద ఆయన్ని ఊరేగింపు చేసుకుంటూ పురవీధులు అనుకుండా బాపునగర్ తీసుకెళ్ళి ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నాము. దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ, తెలిసిన ప్రతి ఒక్కరూ దయచేసి రాగలరని నా యొక్క మనవి. అన్న ప్రభాకర్ అన్న మాట్లాడాలని ఒక నిమిషం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెంగళరావు నగర్ డివిజన్లో టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి దీదీప్య ప్రచారం. పాల్గొన్న జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్. వికారాబాద్ జిల్లా పరిగిలో ప్రతిజ్ఞ దివస్. హాజరైన స్వేరోస్ వ్యవస్థాపకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నవంబర్ 26న జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మెకు మద్దతివ్వండి. ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని సిపిఎం పిలుపు. సుపరిపాలన కావాలంటే నగర ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలి. కేపీహెచ్బీ డివిజన్ బీజేపీ అభ్యర్థి ప్రీతం రెడ్డి విన్నపం. నారాయణపేట జిల్లా బాపునగర్లో అభయ ఆంజనేయ స్వామి విగ్రహావిష్కరణ.
ప్రముఖ జ్యోతిష్య సిద్ధాంతి శివకుమార్చారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.